ఐపీఎల్ 2026 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి అదరగొడుతున్నాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో నితీష్ ఆల్రౌండ్ ప్రదర్శనతో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. బ్యాటింగ్ లో 39 పరుగులు చేయడమే కాకుండా బౌలింగ్ లో 2 కీలక వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు. ఈ విజయం అనంతరం నితీష్ మాట్లాడుతూ తన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని, చాలా రోజుల తర్వాత ఇలాంటి మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. గత సీజన్లో ఎదుర్కొన్న చేదు అనుభవాలను నితీష్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. గతేడాది వరుస గాయాల కారణంగా తను బౌలింగ్ చేయలేకపోయానని, అది తనను మానసికంగా ఎంతో కుంగదీసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఈ సీజన్ ప్రారంభానికి ముందు తన బౌలింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు నితీష్ తెలిపాడు. తనను ఫిట్ గా మార్చిన ఫిజియోలు, ట్రైనర్లకు ఈ విజయాన్ని అంకితమిస్తున్నారని, వారి కృషితోనే మళ్లీ మైదానంలో పాత నితీష్ ను చూడగలుగుతున్నారని కృతజ్ఞతలు తెలిపాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈడెన్ గార్డెన్స్ లో పరుగుల వరద పారించాడు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగులు భారీ స్కోర్ సాధించింది. హెన్రిచ్ క్లాసన్ కేవలం 35 బంతుల్లో 52 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో రాణించగా, ట్రావిస్ హెడ్ 46 పరుగులు, అభిషేక్ శర్మ 48 పరుగులతో కోల్కతా బౌలర్లపై విరుచుకుపడ్డారు. టాప్ ఆర్డర్ అందించిన ఈ మెరుపు ఆరంభమే హైదరాబాద్ జట్టుకు భారీ స్కోరును కట్టబెట్టింది. రెండు 227 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ హైదరాబాద్ బౌలర్ల దాటికి 16 ఓవర్లలోనే 161 పరుగులను కుప్పకూలింది. కోల్కతా బ్యాటర్లలో అంకురీష్ రఘువంశీ 52 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. రింకు సింగ్, ఫిన్ అలెన్ వేగంగా ఆడే ప్రయత్నం చేసినప్పటికీ హైదరాబాద్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ కేకేఆర్ ఆశలపై నీళ్లు చల్లారు. ఫలితంగా సన్ రైజర్స్ 65 పరుగులు భారీ తేడాతో ఘన విజయం సాధించింది. హైదరాబాద్ బౌలర్లలో జయదేవ్ ఉనాద్కట్ 3 వికెట్లు తీసి కేకేఆర్ నడ్డి విరిచాడు. యువ పేసర్ యశాన్ మలింగా కేవలం 14 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగా, నితీష్ కుమార్ రెడ్డి కూడా 2 కీలక వికెట్లు పడగొట్టి బౌలింగ్ లో తన మార్కు చూపించాడు. హర్ష్ దూబేకు కూడా 1 వికెట్ దక్కింది. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ సమిష్టిగా రాణించడంతో సన్ రైజర్స్ ఈ సీజన్ లో మరో కీలక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం నితీష్ కుమార్ రెడ్డి ఫామ్ హైదరాబాద్ జట్టుకు పెద్ద సానుకూల అంశం. సానుకూల దృక్పథంతో ఉండడం వల్లే క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడగలిగానని నితీష్ అంటున్నాడు. తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులు నితీష్ ప్రదర్శన పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇదే జోరు నితీష్ రాబోయే మ్యాచ్ల్లోనూ కొనసాగిస్తాడా? సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి ప్లే ఆఫ్స్ రేస్ లో దూసుకుపోతుందా అన్నది చూడాలి.